ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు నీ నోటు పలికావు కదా, ఎన్నిసార్లు హెచ్చించుకున్నావు నువ్వు? అయ్యా, మన నోటు అంటే మన పలిక ఎన్నిసార్లు హెచ్చించుకున్నావు? ప్రతిదీ హెచ్చింపే, మనకే ప్రతిదీ గొప్పే కావాలి. ప్రియులారా, నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి కనుక నీ యొక్క హృదయంలో హెచ్చింపు తత్వం వచ్చిందంటే అది పోవడం చాలా కష్టం. నిన్ను నీవు గొప్పగా చూసుకోవాలని ఆశపడుతూ మొదలు పెట్టావంటే అది పోవడం ఇంకా కష్టమండి. మనం చచ్చేదాకా అది పోదండి. ఒక విధంగా చెప్పాలంటే అపవాది అలా తయారు చేస్తే అన్నిట్లో నేను గొప్ప, నేను కాకపోతే నేను కాకపోతే ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? మా కుటుంబం కదా ఇంకెవరున్నారు ఇక్కడ? మా ఆవిడ కాదు ఇంకెవరు ఉన్నారు? మా పిల్లల కాదు ఇంకెవరు ఉన్నారు? మా మనవల కాకపోతే ఇంకెవరు ఉన్నారు? తాడిందని కూడా ఎవరు ఉంటే ఆయన తలందన్నేవాడు ఉంటే ఆని తలందన్నేవాడు ఇంకోడు ఉంటాడు. అర్థమవుతుందా? గొప్పేం అనుకోకు. మనకంటే ఎవడో గొప్పగా లేడు అనుకోవద్దండి. మనకంటే గొప్పవారు అనేక మంది ఉండి, సౌలు అనుకుంటే నాకన్నా గొప్పవాడు ఎవడు ఉన్నాడు అన్నాడు. నాకన్నా గొప్ప ఎవరు ఉండకూడదు అనుకున్నాడు. నాకన్నా గొప్పడు ఎవరు ఉన్నారంటే దేవుడు చూపించే దావీదుని కనుగొన్నాను అన్నాడు. నాకన్నా గొప్పగా ఎవరు ఉండకూడదు, అయితే దావీదుని చంపేండ్రు అన్నాడు. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? చివరికి మరణము, ఘోరమైన మరణము సౌలుకి రాలేదా? వారి కుమారుడు చనిపోలేదా? ఇటువంటి పరిస్థితి ఎలాగుంది? ఎవరి వల్ల వచ్చింది ఇదంతా? సౌలు హెచ్చింపు.